ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 4 గ్యారంటీల అమలు ఎట్లా ఉంది, అసలు లబ్ధిదారులతో కూడా కొంతమంది మాట్లాడదాము, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందో ఒకసారి మనం కనుక్కుందాము. అమ్మ, నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందమ్మా? వచ్చిందా? ఓకే. ఇప్పుడు కట్టిస్తా అన్నటువంటి భరోసా ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు అన్నారు, చాలా మందికి ఇంకా రాలేదు. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, మరి అది ఇస్తారా ఇది ఇస్తారా, మీకు వచ్చేటువంటి అవకాశం ఉందా? మీకు ఏమనిపిస్తుంది? మాకు ఏది ఇస్తారని ఆశ లేదు, ఏది ఇస్తారని ఆశ లేదు. ఒక సిమెంట్ బస్తాలు ఇచ్చిండు ఇందిరమ్మ ఇల్లు అన్నప్పుడు, మంచికి 20 బస్తాలు ఇచ్చిండు, ఇంటికి ఒక 20 బస్తాలు సిమెంట్ ఇచ్చిండు. ఒక 12,000 13,000 ఇచ్చిండు. ఇక అంతే అదే. ఇక లేదు, ఆ ఇల్లు పునాది అన్నీ అయిపోయింది. ఇది ఇల్లు ఎప్పుడు అది ఎప్పుడు ఇచ్చినది? అప్పుడు ఇందిరమ్మ పథకం అన్నప్పుడే. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు రాలేదు. ఇప్పుడు రాలే. శేఖర్ నువ్వు చెప్పమ్మా, నీకు వచ్చిందా ఇప్పుడు దీంట్లో? గంటే సార్ వచ్చింది. వచ్చిందా? మరి ఇప్పుడు నీకు ఏమన్నా నమ్మకం ఉందా? నమ్మకం లేదు మాకు. అయినాను నమ్మకం లేదు, నమ్మకం లేదు, నమ్మకం లేదు. సగం సగం బిల్లు ఇచ్చింది. ఇప్పుడు మాకు ఇల్లు వస్తా అని రాసుకపోయిండు. మాకు 2 కొడుకులు, నాకు గుడిసే ఉంది. నా 2 కొడుకులు ఆ ఇల్లు అప్పుడు అమ్ముకున్నారు. అయితే మీకు ఇల్లు రాదా అంటారు మా ఊళ్ళే. మీ పేరు వచ్చిందన్నారు, మళ్ళీ రాలే అంటారు. పేరు వచ్చింది కానీ కట్టియరా అంటారు, మళ్ళీ రాలే అంటారు. ఇయ్యమంటారు, మీకున్నది ఇల్లు ఇయ్యమంటారు మా ఊళ్ళే. మరి కొత్త రేషన్ కార్డు ఉందా మీకు? రాలే సార్. కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు మీకు, అందులో వచ్చిందా మీకు? నాకు రాలే. రాలేదా? రాలే. ఎందుకు రాలే అనుకుంటారమ్మా? ఏమో అడిగినాం కానీ వచ్చే నెల వస్తుంది, వచ్చే నెల వస్తుంది అంటే ఊరుకున్నాం. అట్లా మస్తు ఇబ్బందులు పడుతున్నాం. భూమి గుంట భూమి లేదు. మీకు 25,000 ఇస్తామన్నారు నెలకు. 50 ఏళ్ళలో పింఛన్లు అన్నారు. పింఛన్లు మా ఆయన 60 ఏళ్ళు ఉన్నాడు. పింఛన్ 3 సంవత్సరాలు పెట్టినా కూడా వస్తలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అన్ని ఇస్తా అంటున్నారు కదా, మరి ఏమన్నా నమ్మకం ఉందా మీకు? ఏం నమ్మకం అయితే లేదు సార్, నమ్మకం లేదు. ఇస్తారన్న నమ్మకం ఎందుకు లేదమ్మా? ఎందుకు అన్ని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఓట్లు వేసారు కదా, ఓట్లు వేసి గెలిపించుకున్నారు. ఫస్ట్ అది జెండా ఫస్ట్ అప్పుడే ఇస్తామన్నారు. అప్పుడేదో 3వ నెలలో ఇస్తామన్నారు. ఇప్పుడు సంవత్సరానికి వస్తుంది ఆయన గెలబట్టి. ఇంకా 4 ఏళ్ళు అయితే అన్ని అది పనికొక్క తోడుకుంటాడు. ఆయన కూడా అవుతాడు, చేస్తాడు. గట్లే గంతే. నిన్న వస్తుందమ్మా, మీ ఆయన పింఛన్ వస్తుందమ్మా. నా కన్ను ఆపడదు. కన్ను బండ కొడితే దెబ్బ తాకి కన్ను ఆపడదు సార్. ఇట్లా మోసుకొని బండ ఒడ్రలో మా పేరు ఎక్కడ రాదు సార్. ఒడ్రల పేరు అని ఎక్కడ రాదు. మేము మాది ఏది చేసినా మాది లాభం లేదు. ఎవరో తినడంలో తింటాను, తినడంలో తింటాను. ఇక మాకు ఏమన్నా అంటే గాడి పోతే మాకు చదువు లేదు, శాతం లేదు. మా వాళ్ళు కూడా ఈ పట్టించుకుందాం, తిరుగుదాం వెళ్తుందని అనటం. ఒడ్రలు రానే రాదు. ఒడ్ర సంఘమే లేదు మాది. మా పేరు ఎక్కలేదు, మాదే ఉంటుంది ఓట్లు. ఎప్పుడన్నా వచ్చే నమ్మకం ఉందా? గ్రామ పంచాయతీలే కొడతలేరు సార్. గ్రామ పంచాయతీలే కొడతలేరు, మధ్యలోనే పోతారు. ఇల్లు ఉన్న వాళ్ళకి వాళ్ళే, పార్టీలు ఉన్న వాళ్ళకి చూసుకుంటారు. కష్టపడి కట్టుకున్న మాకు గుంట భూమి కూడా లేదు, ఏమి ఇస్తలేరు. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సంక్షేమ పథకాలు అంతలేదు. రాలే. మరి ఎందుకు రావట్లేదు అనుకుంటున్నామ్మా? ఎందుకు వస్తలేవో తెలుసు. మధ్యలో ఇస్తలో ఎట్లనో తెలుస్తలేదు. మొదటి నుంచి వస్తున్నాయి, మధ్యలో తింటూ తెలుస్తలేదు. ఒక కుల సంఘంలో ఒడ్రోళ్ళ మంగళోళ్ళకు ఈ 4 జాతర కుమ్మరోళ్ళకు 1 లక్ష రూపాయలు వస్తాయని చెప్పిండు. 2,000 నియాసనలకు వాళ్ళకి ఇళ్ళ ఖర్చు పెట్టినాం. 2,000 కాగితాలు కట్టబెట్టుకున్నాం. ఆఫీస్ అన్ని తిరిగినాం. వచ్చింది మీ పేరు అని చెప్పిండు. ఇక రేవంత్ రెడ్డి గెలిచినాక వస్తాయి, నీ పేరు వచ్చింది, నువ్వు ఆగు పక్కకున్నామ్మా, నీకు ఆయన గెలిచినాక వస్తాయి అని చెప్పిండు. మళ్ళీ చనిపోతే నీ పేరు రాలేదు, పోయిందని మళ్ళీ అన్నారు. ఇట్లా చేస్తారు. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం అయితే చెప్తుంది కానీ ఈ మధ్యలో రాణిస్తలేదా? రాణిస్తలేరు. మాకేం చదువు లేదు, శాతం లేదు సార్. చెప్పినట్టు వింటాను, వస్తాయంటే ఆశ. తిరిగినాం. ఆ కాగితాలు కట్ట కూడా చూపెట్టమంటే మేము చూపెడతాం. మేము ఇట్లా ఖర్చు పెట్టినాయి. మరి ఏం మాట్లాడుకుంటే గిని మాట్లాడుతున్నావు, అంత మంచిగా మాట్లాడుతున్నావు కదమ్మా. చెప్పండి అమ్మా, ఇప్పుడు ప్రభుత్వం అయితే అన్ని పథకాలు అయితే ప్రవేశపెడుతుంది. నిజంగా పథకాలు ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి ఆ అమ్మ కూడా ఏంటంటే మాకు వచ్చిన పేరులో లిస్ట్ ఉంటుంది కానీ మాకు ఎక్కడ వస్తున్న నమ్మకం లేదని చెప్పడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇందిరమ్మిల్లు ఉన్నోళ్ళకే ఇస్తామంటారు. అప్పుడు కష్టపడే రాళ్ళు కొట్టో రప్పలు కొట్టో కట్టుకున్నాం. అట్లా ఉన్నోళ్ళకి ఎట్లా ఇస్తారు? కట్టుకున్న వాళ్ళకి 1 రూమ్ 2 రూములు ఉన్నాయి, ఇయ్యాలే కదా. ఉన్నోళ్ళకే ఇద్దులకే మేము మంచి అందరం అప్లికేషన్లు చేసినట్టు చేస్తే ఉన్నోళ్ళకే ఇల్లు వచ్చినాయి, రానోళ్ళకు రాలే, లేనోళ్ళకే రాలే. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 4 ఇల్లు 3 ఇల్లు వచ్చినాయి అట. అది గ్రామ పంచాయతీలే చేస్తున్నారు. వాళ్ళే అప్లికేషన్లు తీసుకుపోయారు కాబట్టి వాళ్ళే చేస్తారు. అంటే అసలైన లబ్ధిదారులకు ఏం అందట్లేదు. ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం గానీ లీడర్లు ఎవరైతే అనుకుంటే వాళ్ళకే, వాళ్ళు ఎవరనుకో వాళ్ళకే అనుకున్నట్టు ఇస్తారు. మనసంటి పేద ప్రజలకైతే అసలే ఇస్తలేరు. మరి ఇది పేదల ప్రజలు ప్రభుత్వము లేకుంటే ప్రజల కోసమే పాలన చేస్తున్నాం అని చెప్పి అధికారులు చెప్తున్నారు కదా, మరి దీన్ని ఇక్కడ మీకు అనిపిస్తుంది ఎట్లా? అంటే అక్కడ
మంత్రి చెప్తాండు ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళు చేస్తాండ్రు మంత్రి అయితే చూడడానికి రారు కదా ఇక్కడికి ఆయన తిట్టుడుతో మాకు అది కాదు కదా ఈ మధ్యలో ఉన్నోళ్ళు పదవులు ఉన్నోళ్ళు ఆ పేర్లు గ్రామ పంచాయతీలనే పోతాయి ఆ కొట్టే కాడనే పోతాయి కంప్యూటర్లోనే పోతాయి అన్ని అప్లై చేసుకున్నాక గుడ్డోళ్ళకు కుంటోళ్ళకు అన్నాడు ఒక కన్ను పోతే 2 కళ్ళు పోతే పని చేసుకోరు 2 కళ్ళు ఉన్నాక గుడ్డోళ్ళకు కుంటోళ్ళకు అయితే ₹1,00,000 ఇచ్చే బదులు మంచికో 50,000 అయిపోయిండు ఒక్కరికి 1,00,000 ఇచ్చే బదులు కేసీ గారు మంచిగా ఓట్లు వేద్దాం కదా కేసీ గారు మంచిగా ఓట్లు వేద్దాం కదా అప్పుడు మాకు కొత్త ఆశ చెప్పి ఆశ వెనక గుంజుకున్నాడు గుడ్డోళ్ళకు కుంటోళ్ళకి ఇస్తానని కుంటోళ్ళకి ఒక కాలు ఉంటుంది ఒక కన్ను ఉంటుంది కొంతమంది పని చేసుకుంటే వచ్చినాయి మరి వీళ్ళు ఎక్కువ పైసలు ఇస్తానికి ఆశపడి ఇటు ఓటేసారు మరి ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా మీకు అట్లా ఇప్పుడు ఇక వస్తే రావు ఆ దేవుడు అదృష్టం ఈయననానో ఆయననానో ఆ దేవుడు మాకు బాగుంటే వస్తాయి గవర్నమెంట్ సొమ్ము లేకపోతే లేదు పైసలని కాదు ఆశ చూపించిండు కదా ఇప్పుడు మనం అయ్యో ఇది ఇస్తే ఇది చేసుకుంటాం అని ఒక ఆశ అయితే మనిషికి దృష్టిలో పుట్టింది కదా ఆయన ₹1,00,000 ఇస్తే మేము ఓటు వేయాలని అన్నది కాదు ఆయనే పుట్టించిండు ఆయనే ఇవ్వకుండా వేయండు అది ఎవరు పెట్టి అన్నం పెట్టి గుంజుకున్నట్టు కదా అది పథకం ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అంతకంటే 2 లక్షలు ఇస్తానని చెప్పన్నారు మరి అది ఇస్తుందా మీకు ఇంకా ఉన్నది ఆయన సాంగ్స్ ఇంకా 4 ఏళ్ళు ఉన్నది ఆ 4 ఏళ్ళ తర్వాత ఆయన అంతే ఆయన ఎక్కపోతాడో ఉంటాడు ఇంకా ఉన్నది కదా ఆలోచన ఇంకా ఉన్నదని ఆలోచిస్తాను కొంతమంది మహిళలతో మాట్లాడదాం చెప్పండి అమ్మా మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా నాకు చెప్పలేదు 2,000 ఇతర ఈ శైలి మంచిగా ఉన్న వాళ్ళకి 6,000 ఇస్తానన్నాడు మరి అవి లేవు ఇక ఇవి 2,000 ఇస్తాను 2016 వస్తున్నాయి నాకు రుణమాపు కాలేదు మరి ఆశకి ఎట్లా అంటే మాకు నౌకర్లు ఇప్పిస్తానని మీ అసంటోళ్ళు అంటే పుసుక్కుని వేసినావు నాయన అబద్ధం మాట్లాడారు పుసుక్కుని వేసినావు మరి ఆ రైటంలా ఒక పిరి బస్ అన్నాడు ఆడలో పెట్టిండు మొగలకు తిక్కట్లు అన్నారు కనక సత్తారు గుద్దుక సత్తారు వాడు అది పెట్టక ఈ రుణమాఫీ బంద్ చేసి ఈ ఎకరాల మీద ఎత్తే వాడిని ఎవరంటారు వాడు వేయకనే ఈ మంట మీద అంటారా మేము ఆయన ఇయ్యలేదని చెప్పి ఈయన ఎక్కువ ఇస్తాడని చెప్పి ఈయన కోటేసారు ఇప్పుడు ఈయనకు ఏమి మరి ఇచ్చే పరిస్థితి లేదా ఇయ్యడు నాయన ఇయ్యడు ఎన్ని 6 ఐటమ్స్లలో ఒక్క బస్సు చేసిండు ఇక అన్ని ఉచితంగా గ్యాస్ ఫ్రీ అన్నాడు ₹1,000 ఇస్తేనే గ్యాస్ వేసిపోతాడు అది లేదు కరెంటు ఫ్రీ అన్నాడు ఒక 2 నెలల కాంచి ఏమో కొట్టుకొని పోతాను కానీ అడగలేదు అబద్ధం ఆడద్దు ఎందుకు 1 బియో ఏం వస్తుందట కదా 0 బియో ఏం వస్తుందట కదా ఇక 2 నెలల కాంచి మాత్రం ఇంటి కరెంటు బిల్లులు కట్టలే రేషన్ కార్డు ఉందా మీకు ఉన్నది రేషన్ కార్డు కూడా ఇస్తున్నారు మీరు నాకు ఉన్నదని నేను చేయించుకోలేదు సారు ఉన్నది నాకున్నది మా పిల్లలకు కూడా ఉన్నది మరి రైతు బంధు రైతు భరోసా ఇవి పడుతున్నాయా మీకు పడలే సారు పడలే ₹1 వల్లే ఇక కొందరికి రుణమాఫీ అయితే లక్షన్నోళ్ళకో ఏమో కొంతమందికి అయినా కానీ నాకు కాలేదు సారు లోన్ నాకు 70,000 ఏమో ఉన్నాయి సారు 70,000 కూడా కాలేదా మీకు లక్షన్నోళ్ళకి అయినాయి కానీ మా భర్త చచ్చిపోయిండు అది సచిన సర్టిఫికెట్ అవి కొంచెమైనా అట్లా కూడా వాళ్ళే అది తీసుకొని పోయినా వాళ్ళే అబద్ధం వాడద్దు ఇప్పుడు ఉన్నదానిలో అప్పు ఉన్నది ఆ బ్యాంకులు ఉన్నది అప్పు మా పేరు మీద అయితే ఇక నాకు కొడుకులు లేరు బిడ్డ ఉన్నది ఇక వాటి మీద బిడ్డకు చెప్తాను చూస్తాను నాయన గంతే అంతే ఇక నేను నా కడుపులో ఉన్నదైతే చెప్పిన పెళ్లిళ్లకు తులం బంగారం 116 అన్నాడు ఈ 1000 మంది పెళ్లి అయింది ₹1 ఇచ్చిన వాడు బంగారం ఇవ్వకుండా అయిపోయి కేసీఆర్ ఇచ్చిన 116 ఇస్తే అయిపోవు కదా మాకు కడుపులో మండదా మాకు ఆశ కాదా పంటలు పండుతానే ఎంతో నష్టపడతాను కాలం అయినా కాలం కాకున్నా ఎకరాల కొద్ది భూమి ఉన్నోళ్ళు అమ్ముకొని కూడా అప్పులు కడతాండ్రు మరి ఉన్న భూములు పోయినాక కడుపులో పుట్టిన ఏం తినాలా నాయన మీ అచ్చంటోళ్ళు ఏం తినాలి మేము అమ్ముకొని తింటే మీ బతికేంది మేమంటే ఇవాళ రేపు పోయేటోళ్ళం మీకు ఉండద్దా మరి ఇట్లా అమ్ముకుంటే మీ బతికెట్లా మా బతికెట్లా మమ్మల్ని ఎట్లా దానం చేస్తారు అది పట్టదు నాకు రేపు భవిష్యత్తులో కూడా జీవనం లేకుండా పోయేది ఇట్లాంటి విధానాల వల్ల అంటారు మరి కాదా నాయన తప్ప నాకు చెప్పు 25 తారీఖు అన్నాడు 26 తారీఖు అన్నాడు ఇవాళ 26 7 బిడ్డ మరి ఏది ఇయ్యలే బిడ్డలాలా అయితే చాలా ఒక మెసేజ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు భూములు అమ్ముకొని ఉంటే రేపు భవిష్యత్ తరం ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం అమలో కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళ కనిపిస్తుంది
ఇప్పుడు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సుత రైతుకు ఒక ఆశ పెట్టి వాళ్ళని నిరాశపరచుడే రైతు పెద్ద కష్టం. ఇది ఒకటి లేకపోతే రైతులకు కావాల్సింది పిండి బస్తాలు, వాళ్ళకు సమకూల ధరలోన పిండి బస్తాలు అందజేయగలిగితే ప్రభుత్వం, దానంత స్వేచ్ఛ రైతుకు ఇంకోటి ఉండదు. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. మళ్ళీ ఇది రైతు బీమా అని రైతు బీమా అంటే ఇవ్వాల్సిందే. భరోసా, రైతు భరోసా అంటే రైతు భరోసా కంటే రైతు పంట ధరని పెంపొందిస్తే మద్దతు ధర ఇస్తే బాగుంటుంది రైతుకు. ఏ ప్రభుత్వం వచ్చినా గానీ దీని మీద పరిపూర్ణంగా రైతుల మీద శ్రద్ధ ఉంటుందంటే రైతు ప్రభుత్వం చెప్తున్నారు కదా. ఏది రైతు ప్రభుత్వం ఏది కాదు, రైతు ప్రభుత్వం పీడిచే ప్రభుత్వాలు ఇవి. ఏ ప్రభుత్వం అయినా అంతే. ఒక ఆధార్ కార్డు కొట్టుకుంటే బయోడేటా మొత్తం తెలుస్తుంది. ఆధార్ కార్డులు, జీరాక్స్లు, అది ఇది పెట్టాలి అంటే కుక్కల కంటే అధ్వానంగా ఇప్పుడు ఆఫీసులో పెండి. ఎందుకు ఇది? ఆధార్ ఇచ్చిర్రు ప్రభుత్వం. ఆధార్ మీద వాళ్ళ ఆధార్ కార్డు అలా ఆన్లైన్లో కొట్టుకుంటే దాని మీద ఏ పథకం పొందుతుంది, ఏ పథకం పొందుతలేదు, ఎటువంటి లబ్ధిదారుడు ఇతను అనేది ప్రభుత్వానికి, ఆఫీసర్లకు అందరికీ ఎరికే. ఆధార్ కార్డులు పట్టుకొని రావాలా, ఆఫీస్ కార్డుకి నప్పుసాటి తెల్లారంగానే 500 మంది 1000 మంది పని పాటలు పెట్టుకోవాలి. ఇదంతా రైతుకు నష్టం. ఇదంతా ఇట్లా ప్రణాళిక లేకపోవడం, దీనికి ప్రణాళిక ఉండి దాన్ని సరి చేయకపోవడమే. లేదనేది ఏం లేదు, ఉండి సరి చేయకపోవడం ప్రణాళిక. ఓకే, మీకేమన్నా అందినాయమ్మా లబ్ధిదారులుగా? ఇందిరమ్మ ఇల్లు కానీ లేకుంటే కొత్త రేషన్ కార్డులు అంటున్నారు, మీకు లబ్ధిదారులు ఉన్నారా? ఇంకేం రాలే. వస్తాయన్నటువంటి ఆశ ఉందా మీకు? ఉన్నది, ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశ ఉన్నది. ఇప్పుడు మరి ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడు గతంలో కేటాయించినటువంటి వాళ్ళకి కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త కేటాయించిన అంటారు కదా, కొత్త వాళ్ళకి వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు. సరే, అయితే ఇక్కడ దాదాపు ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వీళ్ళు హామీలు అయితే ఇస్తున్నారు, కానీ అమలుకి వచ్చేసరికి మాత్రం ఇంప్లిమెంటేషన్ లో ఎట్లాంటి అవకాశం లేదన్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది అంటున్నారు. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇందిరమ్మ ఇల్లు కానీ అలాగే సంక్షేమ పథకాలు అన్ని అందాలన్నటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వాలు తీసుకున్నది సరే, కానీ ఇక్కడ మంత్రులు కూడా వచ్చి చెప్తున్నారు, కానీ ఇక్కడ కింది స్థాయికి వచ్చేసరికి నిజమైనటువంటి లబ్ధిదారులకు అందట్లేదు. ఎవరైతే గ్రామ పెద్దలు ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు తప్ప నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వడం లేదన్నటువంటి ఒక ఆందోళన వాళ్ళ దగ్గర కనిపిస్తుంది. ఇప్పటికీ మేము చదువుకోలేదు కాబట్టి ఆ చదువుకోని దాన్ని ఆసరాగా తీసుకుని ఉన్నటువంటి వాళ్ళే దీన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే ఒక ఆందోళన కూడా వాళ్ళలో ఉంది. ఇందిరమ్మ ఇల్లు తమకు కేటాయించినప్పటికీ కూడా దానికి నిజమైన లబ్ధిదారులకు అందడం లేదన్నది ఇక్కడ వీళ్ళ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. మంత్రులు వచ్చి చెప్పిపోతున్నారు, అన్ని ఇస్తున్నామని చెప్పి అంటున్నారు, కానీ అది ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదన్నటువంటి ఒక ఆలోచన మాత్రం వాళ్ళు క్షేత్రస్థాయిలోకి రారు కదా. అందుగురించే దీన్ని వెసులుబాటుగా తీసుకునే ఇక్కడ మధ్యవర్తులే దీన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి లబ్ధిదారులో కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.